మీడియా మిత్రులందరికీ ముందుగా కృతజ్ఞతలు. నేను లాస్ట్ 8 years నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. అండ్ ఐఎమ్ షూర్ మీలో చాలామంది ప్లేడ్ ఎ బిగ్ పార్ట్ ఇన్ మై కెరియర్, దట్స్ ఫర్ షూర్. సో ఈరోజు మాత్రం మీ ముందు ఒక డిఫరెంట్ డెసిగ్నేషన్తో మీ ముందు నుంచి కూర్చున్నాను. సో కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇలా ఫేస్ చేయడం కూడా. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ లో నన్ను దోచుకుందు బట్టే అనే సినిమాని ఫస్ట్ సినిమాగా ఎంచుకొని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఐ మీన్ ఈ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మాత్రం ఇనీషియల్ డేస్లో నేను ఆఫర్ల కోసం మంచి కథలు, డైరెక్టర్లని, మంచి ఐ మీన్ డైరెక్టర్లు అనే కాదు ఇంకా చాలామంది ఆర్టిస్టులని, కొరియోగ్రాఫర్స్ని ఇలా తీసుకొని నేను చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాను ఒక ఛాన్స్ కోసం. సో 90% ఆఫ్ ద టైం ఒక డిసప్పాయింట్మెంటే ఎదురయ్యేది. వెరీ ఫ్యూ పీపుల్కి ఛాన్స్ వచ్చింది. అండ్ అలా పరిచయమైన కొంతమంది టాలెంటెడ్ పీపుల్ కూడా ఈ ఇండస్ట్రీని వదిలేసి మళ్ళీ తిరిగి ఒకవేళ యూఎస్ నుంచి వచ్చి ఉంటే యూఎస్కి వెళ్ళారు. సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోయారు. సో అప్పుడు నేను అనుకున్నాను, ఇన్ కేస్ నేను ఒక మంచి మార్కెట్ ఉండి మంచి పొజిషన్లో ఉన్నానంటే నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేద్దాము అని చెప్పి. సో అప్పటి నుంచే ఒక లాస్ట్ 1.5 year నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అంతేకాకుండా దేర్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా. నేను ఎప్పుడూ ఒకటి ఏం బిల్డ్ చేస్తానంటే, యాక్టర్ అనేవాడు ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఫేడ్ అవుట్ అయిపోవచ్చు. బట్ ఒక బ్యానర్ అనేది తరతరాలకి ఉండిపోద్ది. రేపు మా పిల్లలకు ఉంటుంది, వాళ్ళ పిల్లలకు ఉంటుంది. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ చూసినా, అలా గీతా ఆర్ట్స్ చూసినా, ఇట్ ఈస్ దేర్ ఫర్ ద ఫ్యామిలీ అన్న ఫీలింగ్. సో ఆ దృష్టితోనే నేను ఇలా బ్యానర్ పెట్టడం స్టార్ట్ చేసింది. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. అది చెప్పడం ఈజీ. ఇంకో మైక్ ఉంటే బెటర్. ఇంకో మైక్ ఎవరికైనా ఉన్నా, సో ఇట్ విల్ బి ఈజీ. నేను కొన్ని పాయింట్స్ ఏమైనా మిస్ అయినా సరే నేను చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అంటే పర్టికులర్గా ఈ పీరియడ్లో మీరు ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటండి? కారణం ఏంటి అనేది ఎప్పుడైనా సరే దేనికైనా ఏం కారణం ఉంటుందండి. అంటే ఏం లేదు, నేను అంటే ఐ ఫీల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 8 సినిమాలు చేశాను, ఇప్పుడు 9 సినిమాలు. నేను ఒక యాక్టర్గా ఉన్న ఆర్గానిక్గా ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా ఎట్లా అంటే ఒక యాక్టర్గా ఉన్నా సరే నేను చేసిందంతా కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్. సో ఒక హీరోకి అవన్నీ కూడా చూసుకోవాలి కొంతవరకు, అక్కడ చూసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ కానీ ఈవెన్ మీడియా వాళ్ళు కూడా ఏమంటారంటే పలానా హీరో సినిమా ఆడిందిరా, పలానా హీరో సినిమా పోయిందిరా అని యాక్చువల్లీ మొత్తాన్ని హీరోకే అంటగడతారు, సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. సో వై నాట్ అఫీషియలీ బీ ద ఐ మీన్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఈ స్టేజ్లో ఈ టైంలో చేయాలి, ఏదో టైంలో చేయాలి కదా. అండ్ ఏంటంటే నేనేమనుకున్నానంటే నా కెరియర్ మొత్తంలో చూస్తే 90% ఆఫ్ ద పీపుల్ కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు. ఒకళ్ళిద్దరు ఉన్న 1 film ఓల్డ్ అలా చేశారనమాట. సో ఐ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ న్యూ కమర్స్. సో నేను వాళ్ళ పొటెన్షియాలిటీని క్యాచ్ చేయగలం ఒక చిన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఒక మంచి స్క్రిప్ట్ వచ్చిన వెంటనే టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఐ విష్ అండి. అంటే జనరల్గా నా సినిమాలు ఎన్ని రోజులు పడుతుందంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 7 to 8 months పడుతుంది నాకు ప్రొడక్షన్లో ఉండడానికి. సో సమ్మోనం కన్నా ముందే, సమ్మోనం రిలీజ్కి ముందే దిస్ ఫిల్మ్ ఈజ్ అండర్ ప్రొడక్షన్. సమ్మోనం రిలీజ్ అయింది మన June 15th కదా. ఇప్పుడు చూస్తే 3 నెలలు అయిపోతుంది సినిమా. 7 months అనేది మినిమం పీరియడ్ నా సినిమాలకి అయితే కనుక. సో యూ కెన్ సే ఒక మంచి పని, ఒక హానెస్ట్గా ఒక అటెంప్ట్ చేసేటప్పుడు అన్నీ కలిసి వస్తాయి అంటారు. అలా కలిసి వచ్చింది అంతే నాకు.
అంటే బేసిక్గా ఫస్ట్ నన్ను హీరోగానే అడిగారండి సినిమాకి. ఆ హీరోగా అడిగే టైంలో సైన్ చేసిన కొన్ని రోజులకే ప్రొడ్యూసర్ గారు వెళ్ళిపోయారు, వేరే ప్రొడ్యూసర్ గారు. ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, వెళ్ళిపోయారు. అండ్ హీ రిక్వెస్టెడ్ మీ చేస్తారా అని చెప్పి. దే వాజ్ సమ్ అండర్స్టాండింగ్స్ బిట్వీన్ అస్ అండ్ ఐ టుక్ ఇట్ ఓవర్. నేను ఎప్పుడు మార్కెట్ గురించి ఆలోచించండి. స్క్రిప్ట్ ఎంచుకునేప్పుడు మార్కెట్ ప్రకారంగా ఎంచుకుంటా. కానీ ప్రొడక్షన్కి వచ్చేటప్పుడు ఇంకా మార్కెట్ గురించి ఆలోచించేది లేదు. మనం దిగే కొద్దికి మనకు తెలుస్తుంది ఎంత పెట్టాలి, ఈ సీన్కి ఎంత పెట్టాలి, ఇంకా అలా వెళ్ళిపోయాను. నేను ఏంటంటే మోర్ దాన్ నేను ప్రొడ్యూసర్గా సక్సెస్ అవ్వాలన్నా బ్యానర్ ఒక మంచి సినిమా ఇవ్వాలి, హీరోకి మంచి సక్సెస్ కావాలి. హీరో అనే కాదు, పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ విత్ దిస్ బ్యానర్ కూడా వాళ్ళకి ఒక మంచి సక్సెస్ రావాలని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ నేను తీసుకున్న ప్రతి ఒక్క డెసిషన్స్ ఐ కన్సిడర్డ్ ఆల్ దోస్ పీపుల్. నా ఈ ప్రొడక్షన్ హౌస్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను 13th రిలీజ్ చేస్తానని ఫస్ట్ అనౌన్స్ చేశాను అందరికన్నా. బట్ దేవో కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ లేటర్ వాళ్ళ సినిమాలు అవ్వక మన దాని మీదకి వచ్చారు. బట్ ఐ హ్యావ్ థాట్ ఇట్ యాజ్ ఎ ఫాదర్ ఫిగర్ ఫర్ దిస్ ఈ ప్రొడక్షన్ బ్యానర్కి. వాళ్ళందరి గురించి ఆలోచించి ఐ థాట్ ఐ వాంట్ గివ్ దెమ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ సినిమా వర్కౌట్ అవడానికి. అలా ఆ బేసిస్లోనే మనం అలా పుష్ చేయడం జరిగింది 21st. అండ్ ఆన్ ద లైటర్ సైడ్ కూడా ఏంటంటే చాలా రేర్గా వైఫ్ అండ్ హస్బెండ్ పబ్లిక్లో కొట్టుకుంటారండి. ఇప్పుడు ఈ శైలజారెడ్డి యూటర్ను పబ్లిక్గా ఫైట్ చేసుకుంటున్నారు. సో అలా ఉన్నప్పుడు మనం మధ్యలోకి వెళ్ళి మన ఏళ్ళు పెట్టి మన ఏళ్ళు కాల్చుకోకూడదు. సో అందుకని నేను 21st వచ్చాను కూడా. లేదండి, అవును, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. బిఫోర్ నేను చూపించను. మీ కథలాగా ఉంటుందండి చంద్ర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారనుకోండి, ఎట్లా ఉంటుంది, 5 రోజులు 6 రోజులు కష్టపడి ఏదో ఒక రోజు ఆదివారం ఎప్పుడో ఆఫ్ దొరుకుతుంది, ఆ రోజు మీరు లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సినిమాలో క్యారెక్టర్ కూడా కొద్దిగా ఒక మెట్టెక్కి వెళ్ళి ఆ ఆదివారం కూడా సెలబ్రేట్ చేసుకోవడం, అంతే నా క్యారెక్టర్ సినిమాలో. సో మనందరికీ చాలా దగ్గరగా ఉంటుంది. మీ క్యారెక్టర్ అయింది వచ్చి మీ చుట్టుపక్కల కనిపించే క్యారెక్టర్ ఉంటుంది, నా క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఇప్పుడు సమ్మోహనంలో కూడా దే ఆర్ మంచి మంచి క్యారెక్టర్స్ రిలేటబుల్గా ఉంటారు. కాకపోతే ద కోర్ పాయింట్ ఏంటంటే లీడ్ పేర్ ఒక సూపర్ స్టార్ వచ్చి ఒక కామన్ మ్యాన్తో లవ్లో పడేది చాలా జరుగుతూ ఉండవు. కానీ క్యారెక్టర్స్ బిహేవ్ చేసేదంతా కూడా రియల్గానే ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ కానీ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా. ఈవెన్ ద లీడ్ పేర్ కెమిస్ట్రీ, ద వే దే కమ్ క్లోజ్ చాలా రియల్గా ఉంటుంది. అంటే నాకు ప్రపోజ్ చేసింది అంటున్నారా? వస్తూ ఉంటాయండి, రాకనే ఎలా ఉంటాయి. ఐ థింక్ ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ నౌ. అంటే ఐ వాజ్ షార్ట్ టెంపర్డ్ అండి. ఐ వాజ్ వెరీ షార్ట్ టెంపర్డ్ అండ్ ఐవ్ లెర్న్ త్రూ స్పోర్ట్ అని చెప్పచ్చు. ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ ద రోల్ అంటున్నారా? ఓ సారీ, ఓకే. ఐఎమ్ నాట్ షార్ట్ టెంపర్డ్, ఐఎమ్ ఎమోషన్లెస్. అంటే ఆ గోల్స్ సంపాదన అని చెప్పి ఆ గోల్స్ పెట్టుకొని నడుస్తూ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మీరు కూడా మీ సుపీరియర్కి వెళ్ళి సార్ మాకు లీవ్ కావాలి, ఎప్పుడో ఒకసారి ఒక చిన్న అబద్ధం అని చెప్పుంటారు కదా. సో ఏంటంటే ఆ బాస్ కొద్దిగా రూడ్గా ఉండి అట్లాంటివి పట్టించుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్ కూడా ఎవరైనా వ్యక్తి వచ్చి మా నాన్నకు ఒంట్లో బాగాలేదు సార్, మా నాన్నకి ఏమైనా అవుద్ది, నన్ను ఉద్యోగంలోంచి తీయద్దంటే పట్టించుకోడు. ఆల్ ఈ కేసెస్ పర్ఫార్మెన్స్. సో ఈ జర్నీలో ఏమవుతుందంటే ఈ బికమ్స్ ఎమోషన్లెస్. ఇట్లాంటి వాళ్ళ పర్సనల్లీ అట్లాంటివి పట్టించుకోడు. పర్ఫార్మెన్స్ చేయి ఉండు లేకపోతే ఆ టైప్లో అయిపోతాడు అనమాట. సో మోర్ దాన్ షార్ట్ టెంపర్డ్ హీ ఈజ్ లైక్ ఎమోషన్లెస్ అని చెప్పి అనొచ్చు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఈజ్ క్యారెక్టర్ చేంజెస్, గ్రాఫ్ చేంజ్ అవుతుంది సినిమాలో కూడా. బికాస్ అదే క్యారెక్టర్లో గ్రాఫ్లో ఉన్నా సరే ఇంట్రెస్టింగ్గా ఉండదు చూసే వాళ్ళకి కూడా. దే విల్ బి స్లైట్ చేంజెస్ ఇన్ ద క్యారెక్టర్ స్లోగా స్టార్ట్ అయిన తర్వాత. ఆల్ పుట్ టుగెదర్ అండి. ఇప్పుడు మీకు పెళ్ళైందా? అవ్వలేదు కదా. పెళ్ళైందా? పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత ఏంటి ఒట్టి మీరు ఫైనాన్షియల్గా టేక్ కేర్ చేస్తారా? ఎమోషన్గా కూడా ఉంటుంది కదా అన్నీ. సో అట్లాగే అన్నీ కూడా ఇట్స్ జస్ట్ ఎ కోరిలేషన్. ఎట్లా అంటే దే విల్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. సో ఇప్పుడు నేను ఒక యాక్టర్గా ఉండి ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు కొన్నిసార్లు మైండ్ కొద్దిగా ఫ్రెష్గా ఉండాలి యాక్టర్కి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అన్ అదర్ క్యారెక్టర్,
నువ్వు అనేది మర్చిపోవాలి, మీరు నేను అనేది మర్చిపోవాలి. దట్స్ వెన్ యూ కెన్ స్టెప్ ఇన్ టు అదర్ క్యారెక్టర్. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ప్రొడ్యూసర్ కూడా నువ్వే, దెన్ యూ కెన్ సీ నీ కళ్ళ ముందర దే సమ్ వేస్టేజ్, దే సంథింగ్ దట్స్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆలోచనలు వస్తుంది. సో ఇట్ వాస్ టఫ్ ఇన్ దాట్ వే. సో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, అలాగే పిల్లలు మనం పైకి తీసుకొచ్చేప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని కాంప్రమైజ్ ఉంటాయి లైఫ్లో. బట్ ఫైనలీ బట్ యూ స్టిల్ ఎంజాయ్ ద ప్రాసెస్. వాళ్ళ అప్బ్రింగింగ్ యూ ఎంజాయ్డ్. సో లైక్ దట్ సిమిలర్గా ఐ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, బీయింగ్ లైక్ ఎ ఫాదర్ ఫర్ ద ఎంటైర్ యూనిట్. సో ఆ కాంటెక్స్లో చెప్పాను, ఫైనాన్షియలీ, ఎమోషనలీ, నేమ్ ఇట్ ఎనీథింగ్, ఆ ఆల్ దోస్. డైరెక్టర్ గారండి, యూ హ్యావ్ టు సే ఇస్ డైరెక్టర్. డైరెక్టర్ ఇస్ గివెన్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. దానిలో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్ వెర్ ఇన్ వీ ఆల్ పుట్ టుగెదర్ అండ్ సెడ్ అజనీష్ ఈస్ కరెక్ట్. డైరెక్టర్ కూడా కొత్త కాబట్టి ఐ వాజ్ కన్సల్టింగ్ విత్ డిఫరెంట్ పీపుల్ ఆల్సో అరౌండ్ who's been advising me for years. So Prasad garu, Nimmakal Prasad garani, there's come a couple of other people also. It's a collective decisions అని చెప్పనొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? నేను చేసిన ప్రతి ఒక్క సినిమా చెక్కులు తీసుకున్నాను అనుకుంటున్నారా? ఫ్రీగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయండి. నా సినిమాలు చేసిన దానిలో అట్లీస్ట్ మోర్ దాన్ 50% నేను డబ్బులు రూపాయి సంపాదించలేదు, పేరు మాత్రమే సంపాదించుకుంటూ వచ్చాను. ఏదండి? డెఫినెట్గా అండి, ఒక మంచి కథ ఉండాలి. అండ్ మహేష్ చూస్తే ఇంకా ఇట్స్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ అని నా ఫీలింగ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు డైరెక్ట్గా నేను మంచి కథ వెళ్ళి చేస్తాను అనుకోండి, ఇన్ కేస్ ఐ డోంట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్, అప్పుడు బాగా తిడతారు. సో ఆ స్టేజ్కి వెళ్ళే ముందర ఇదంతా వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. అదే లేదండి, అయ్యో బాబాయ్ నేను బయట ప్రొడక్షన్లో చేస్తానండి, మీరు అన్నీ నాకు అంటగట్టద్దు. అంటే ఇప్పుడు వీరభోగ వసంతాలు వేరే ఎవరో, పుల్లెల గోపిచంద్ బయోపిక్, అది హిందీ ప్రొడ్యూస్ అబ్బుడ్ అన్షి అని, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్స్ బాలీవుడ్లో. సో రెస్ట్ ఆల్ అనౌన్స్ చేసినవి బయట వాళ్ళే. అండి నేను మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. వై మై బ్రదర్ ఇన్ లా స్టార్ట్ వెన్ కృష్ణ గారు స్టార్టెడ్? Krishna Garu has a banner. When why did my brother-in-law start? So what I'm trying to say is, here I am. I want to be an independent person. I am an independent person all my life. ఇప్పుడు నా యాక్టర్గా కూడా చూడండి, యూ టేక్ మై కెరీర్ యాజ్ అన్ యాక్టర్. ఐ నెవర్ వెంట్ టు దెమ్ అండ్ సెడ్ నన్ను ప్రొడ్యూస్ చేయండి మావయ్య, లేకపోతే నన్ను ఎవరికైనా రిఫర్ చేయండి. ఐ స్ట్రగుల్, ఐ వెంట్, ఐ సర్చ్డ్ ఫర్ పీపుల్, బాబు నన్ను చూడండి, నన్ను తీసుకోండి, అలా చెప్పుకొని వచ్చాను. సో ఐ వాంటెడ్ టు, ఐవ్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ టు హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్. లేకపోతే మా నాన్న పెట్టిన కంపెనీలో కూర్చొని ఓ 2-3 సంతకాలు చేసుకున్నానంటే సాయంత్రం 5 ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఐ వాంట్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. ఆ ప్రాసెస్లోనే ఇట్ స్టార్టెడ్. మీరు చెప్పిన ప్రాసెస్లో చూస్తే ఇప్పుడు కృష్ణ ప్రొడక్షన్ ఉంటుంది, రేపు దాని తర్వాత ఫస్ట్ పద్మాలయ ఉంది, కృష్ణ ప్రొడక్షన్స్ ఉంది, ఇందిరా ప్రొడక్షన్స్ ఉంది, ఇప్పుడు మహేష్ బాబు ప్రొడక్షన్స్, ఇప్పుడు సుధీర్ బాబు ప్రొడక్షన్స్ ఉంటుంది, అంతే. అంటే the problem is people step into production pretty quickly without having the knowledge. అండ్ ఒకసారి పడి సక్సెస్ వచ్చింది అనుకోండి, దే బికమ్ అగ్రెసివ్. అంటే వాట్ ఐవ్ సీన్ ఇస్ టక సినిమాలు చేసేస్తుంటారు లెఫ్ట్ రైట్ సెంటర్, మోర్ దాన్ వాట్ దే కెన్ హ్యాండిల్. అండ్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు యాజ్ లాంగ్ యాజ్ ఇస్ జస్ట్ పుట్టింగ్ మనీ, దే విల్ బీ మోర్ ఫెయిల్యూర్స్. యాజ్ లాంగ్ యాజ్ హీ నోస్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ ద సెట్, he knows he can define quality for a scene, so then it's everything is in under control. He has to know the basic process of filmmaking, lakapothe kashtam. Your work experience, how far has it become helpful to you in terms of producing? I can define quality andi. నేను ఫస్ట్ సినిమాలో అన్అఫీషియల్గా నా డబ్బులు ఉన్నాయి, నా ఫస్ట్ సినిమా ఎస్ఎంఎస్లో కూడా ఉన్నాయి. అన్అఫీషియల్లీ మై మనీ వాజ్ దేర్. బట్ ఆ టైంలో ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సార్ క్వాలిటీ ఉంటుంది, సూపర్ 35 కెమెరా తీయండి సార్, అసలు ఎలా ఉంటుంది సార్ క్వాలిటీ అన్నారు, మనకు తెలియదు. ఓకే, ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్తున్నారు, చేశారు. ఇట్స్ నాట్ లైక్ దే డోంట్ నో అని కాదు, దే నో. బట్ ఏమవుతుందంటే టెక్నీషియన్స్కి
దే వాంట్ ప్లే సేఫ్. అంటే ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం సెట్ చేయాలి, ఫోర్ కార్నర్స్ రెడీ చేసేస్తారు. అమ్మో ఇటు పక్క యాంగిల్ పెడతారేమో, ఇది వాడే ఆ హైట్లో పెడతారు, ఆ హైట్ వరకు బ్లాకే అవసరం లేదేమో. సో ఎవ్రీబడి ట్రైస్ టు ప్లే సేఫ్ అండ్ ప్రొజెక్ట్ దే వర్క్. అక్కడ మనకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది ప్రొడ్యూసర్కి. సో బేసికలీ ఏంటంటే గెయిన్ నాలెడ్జ్ అండి. దే ఇస్ నో సర్టెన్ థింగ్స్ సేయింగ్ ఇప్పుడు నేనున్నాను, ఎన్ని సినిమాలు చేశాను, ఐఎమ్ మాస్టర్ ఇన్ ప్రొడక్షన్ అంటే నేను అన్నాను. ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్, బట్ ఐఎమ్ ఇన్ ఎ బెటర్ షేప్ టు అండర్స్టాండ్ ఫిల్మ్ మేకింగ్ అని నా ఫీలింగ్. యా పెట్టుండొచ్చు, మైట్ బి రీజన్స్ ఉన్నాయండి డెఫినెట్గా. ఐ ఫెల్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ ఇన్ డోంట్ ఆస్క్ మీ విచ్ ఫిల్మ్స్ ఆర్ దోస్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ గుడ్ బ్యాడ్ బుక్స్ విత్ దెమ్. దే ఆర్ డెఫినెట్లీ ఫ్యూ ఫిల్మ్స్ విచ్ ఐ ఫెల్ట్ could have reached better if promoted better, if shot better, if better technicians they've opted for. యా కొద్దిగా రిఫ్లెక్ట్ అవుతుందండి బికాస్ అసలు నేను చాక్లెట్లు మా ఇంట్లో ఇవ్వను. మీకు కూడా తెలిసి ఎవరైనా చాక్లెట్లు ఇచ్చారనుకో డస్ట్బిన్లో వేసేస్తాను వెంటనే. చిన్నపిల్లలకి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా ఎక్స్పీరియన్స్లో, ఇట్స్ నాట్ అబౌట్ నా క్యారెక్టర్ అనే కాదు, నేను చూశాను కొంతమంది ఫ్రెండ్స్ని వాళ్ళ తాతగారు చిన్నప్పుడు ఉన్నప్పుడు రోజుకో స్వీట్ డబ్బా తీసుకొచ్చి ఇచ్చేవారు స్కూల్కి వచ్చిన వాడు తినేసి ఒక 5-6 ఇయర్ అప్పుడులో బాండంలా అయిపోయాడు. సో ఆ ఏజ్లో వీ షుడెంట్ బి ప్యాంపరింగ్ దెమ్ టూ మచ్ విత్ స్వీట్స్ బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. యూ యాక్చువల్లీ నాట్ డూయింగ్ గుడ్ టు దెమ్. ఎప్పుడైనా స్వీట్ తినాలంటే బయటికి వెళ్ళి స్వీట్ తిని వచ్చేస్తారు. ఐ డోంట్ స్టాక్ ఇన్ ది హౌస్ స్వీట్స్ అని పెట్టేసి చాక్లెట్స్ పెట్టేసి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసారంటే ఐ వాజ్ జస్ట్ లక్కీ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాను. నా లైఫ్ అంతా హాస్టల్, ఎల్కేజీ నుంచి నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఐ వాజ్ ఇన్ ద హాస్టల్. సో ఏంటంటే ఎవడో నాకు స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కాదు. సో దానిలో ఏంటంటే తెలియకుండానే ఐ వాజ్ ఆల్రెడీ ఫిట్. ఐ వాజ్ నెవర్ అబ్యూజింగ్ మై బాడీ. ఒకవేళ అదే హాస్టల్లో తెగ స్వీట్లు పెట్టేసి అలా పెట్టేసి ఉంటే ఈ పాటికి నేను కూడా ఉబ్బిపోయామండి. బై ద టైమ్ ఐ హ్యావ్ రియలైజ్డ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ ఇన్ లైఫ్ అనే తెలిసి లోపల ఐ వుడ్ ఆల్రెడీ అబ్యూజ్ మై బాడీ. అలా అయిపోతున్నారు చాలామంది జనాలు తెలియకుండానే. బై ద టైం వాళ్ళు 13-14 ఇయర్స్ వచ్చేటప్పటికి దే ఆల్రెడీ ఫ్యాట్. సో అట్లా అవ్వకూడదని. అది పుల్లెల గోపిచంద్ కదా బయోపిక్, అది హిందీ తెలుగు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. అబుడెన్షియా ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి దే ప్రొడ్యూస్ ఫిలిమ్స్ లైక్ బేబీ, ఎయిర్ లిఫ్ట్ అండ్ ఫాక్స్టార్ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్. ఫాక్స్టార్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిలిమ్స్ లైక్ ధోని. సో ఐ ఫీల్ దట్స్ వన్ ఆఫ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ గెటింగ్ దట్ ప్రాజెక్ట్ అన్న ఫీల్. చేంజెస్ సెపరేట్గా ఏమీ లేదు. వీ వర్ కాన్షియస్. We were making sure every shot was perfect at par with Sammohanam level of making gaani edaina. That care we have taken. మల్టీస్టార్ చేద్దామని ప్రస్తుతానికైతే సోలో చేద్దాం అనుకుంటున్నా కొన్ని రోజులు. అంటే అప్పుడు మంచి స్క్రిప్ట్స్ రాకపోయి ఒట్టి మల్టీస్టార్ వచ్చేప్పుడు ఇన్ కేస్ దేర్ ఇస్ అ మల్టీస్టార్ ఆప్షన్, ఇస్ అ సోలో ఆప్షన్, ఐ ఆప్ట్ ఫర్ సోలో. బికాజ్ ఐ ఆల్వేస్ లైక్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్. సో అది నేను ప్రిఫర్ చేస్తాను. ఆ టైంలో ఏమీ లేదు, మల్టీస్టారే బెస్ట్ ఆప్షన్, మల్టీస్టార్ చేస్తాను. అంటే మనకి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఈ సినిమా స్టోరీ చెప్పింది నేను మోస్ట్లీ అర్బన్లో జరుగుతుంది, యూత్ఫుల్గా ఒక సిటీ బేస్లో జరుగుతుంది. కానీ మన తెలుగు ఎమోషన్స్, తెలుగు సెన్సిబిలిటీస్ ఉంటుంది క్యారెక్టర్స్లో. క్యారెక్టర్స్ ద వే దే పర్ఫామ్, వాళ్ళు కనెక్ట్ అయ్యేది. సో అట్లాంటి తెలుగు సెన్సిబిలిటీస్, తెలుగు ఎమోషన్స్ ఉన్నదానికి అచ్చ తెలుగు టైటిల్ ఉంటే కరెక్ట్ అనిపించింది. సో ఆ టైంలో డైరెక్టర్గా సజెస్ట్ చేశారు ఇది. అండ్ దెన్ అందరికీ నచ్చింది, వి వెంట్ ఫార్వర్డ్. అండ్ యూ కెన్ ఆల్సో సే సమ్మోహనం కూడా కొద్ది రుద్దింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఆయన ఏంటంటే భాషను ప్రేమిస్తారు, అసలు భాషను పూజిస్తారు. సో ఆయన కొద్దిగా అబ్బాయి ఉండొచ్చు కూడా నాకు. బట్ ద ఐడియా ఆఫ్ దిస్ కేమ్ ఫ్రమ్ డైరెక్టర్ అనమాట.
ఐ కాంట్ ఈవెన్ ఆస్క్ యూ, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ద హ్యాపీనెస్ ఐ హ్యావ్ ఇన్సైడ్. అంటే ద అవుట్పుట్ చూసిన తర్వాత ఎస్పెషల్లీ అందుకే నేను చెప్పాను, ఒక ఒక మన పిల్లలు పెద్ద అయ్యి ఇంకా ఫైనల్గా సక్సెస్ఫుల్ అవుతారా ఇల్లు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అంటే దే వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ ఒకటి టు బ్రేక్ వాట్ పీపుల్ హ్యావ్. నా ఇమేజ్ ఏముంది ఆడియన్స్లో అది బ్రేక్ చేయడానికి అయితే కాన్స్టెంట్గా ట్రై చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్లో సుధీర్ అంటే ఫైట్లు డ్యాన్స్లు చేస్తారు, ఈ సాఫ్ట్ రోల్ చేయరు అన్నారు. దెన్ ఐ అది అటెంప్ట్ చేశాను అప్పుడు, కృష్ణం కలిపింది ఇద్దరిని కానీ అలా. సో ఏంటంటే వాట్ ఐ ట్రై టు డూ ఇస్ ఐ ట్రై టు బ్రేక్ ద ఇమేజ్ వాట్ ఐ హ్యావ్. ఏంటంటే కొన్నిసార్లు ద ఛాన్సెస్ ఆర్ యూ మైట్ సే యూ మైట్ ఫెయిల్ అని. ఇప్పుడు దాకా ఫెయిల్ అవ్వలేదు, జస్ట్ ఇన్ కేస్ ఐ ఫెయిల్ ఆల్సో ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ దే ఆల్రెడీ థాట్ ఐ కాంట్ డూ దట్. ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. అట్లీస్ట్ ఐల్ బీ అ బెటర్ పర్సన్ ఆ ట్రై చేయడం వల్ల. ఇప్పుడు దాకా అవ్వలేదు కదండి. టెల్ మీ వన్ రోల్ వేర్ ఐ ఫెయిల్. అఫ్ కోర్స్ ఐ కుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ బట్ ఇన్ సర్టన్ పర్ఫార్మెన్సెస్, but I didn't come across any role, frankly, that I didn't do. I think first cinema ki I think people complained about my voice. Na voice mari peelaga undi ani cheppi annaru. I worked on it. How I feel when I'm not, obviously బాధగా ఉంటుంది. దాన్ని మ్యూజిక్ చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే వీ వాంటెడ్ సమ్మన్ హూ ఇస్ వెరీ వర్సటైల్. ఎందుకంటే ఇది ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జోనర్ లాగా ఉంటుంది, అసలు వేరే జోనర్లా ఉంటుంది ఒక్కొక్క సాంగ్ మీరు చూసుంటే కనుక. సో మన జనరల్గా ఏంటంటే ఒకటే జోనర్ ఉన్నప్పుడు దే ఆర్ మోర్ ఆప్షన్స్. ఒక మెలోడీ బాగా కొట్టేవాళ్ళంటే చాలామంది ఉంటారు, ఒక ఫాస్ట్ బీట్ టిమ్ 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 కొట్టేవాళ్ళు వాళ్ళు ఒక ఉంటారు. బట్ టు గెట్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ దీస్ వాస్ అ టఫ్ జాబ్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే బాలీవుడ్లో అయితే కనుక దేర్ ఇస్ అన్ ఆప్షన్స్ లైక్ ఒక ఆప్షన్ ఉంది, ఏంటి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరికి ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర అది లేదు, మన దగ్గర ఆ కల్చర్ లేదు. సో ఇట్ వాస్ టఫ్ టు ఫైండ్ ఇనీషియలీ. అండ్ దొరికిన వాళ్ళు కూడా వాళ్ళు బిజీగా ఉన్నారు ఆ టైంలో. అండ్ దెన్ వీ వర్ సర్చింగ్ ఫర్ అదర్ పీపుల్. అజనీష్ అయినా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ కన్నడలో. ఐ కీప్ మీటింగ్ హిమ్ ఇన్ సైమా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక అవార్డు తీసుకుపోతూ ఉంటాడు. సో అట్లాగా ఐ జస్ట్ చెక్ దిస్ బ్యాక్గ్రౌండ్ చెక్ లాగా ఏమేం చేశారని. అట్లాగా ఐ మీన్ ఎవ్రీబడి చెక్ అండ్ వీ గాట్ ఇట్. బాగా నచ్చిన పాట నా మూడ్ బట్టండి. మౌనం మాటతోటి ఇప్పుడు నా మూడు ఒక జర్నీ లాగా. సో ఇది ఆ పాట నచ్చింది. పాడమని మాత్రం అడగద్దు ప్లీజ్. షీస్ టూ ఎనర్జెటిక్ యార్, సీరియస్లీ. షీ డజంట్ నీడ్ ఎ కాఫీ ఆల్సో. కాఫీ లేకుండానే టటా ఎగురుతూనే ఉంటుంది. అండ్ ఇట్స్ సూపర్ ఫైన్ అండ్ షీల్ గో ప్లేసెస్ అండి. అంటే ద పర్ఫార్మెన్స్ షీస్ డన్, ఐ విల్ టెల్ యూ నేను ఇంతప్పుడు చెప్తే తక్కువే, రేపు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ డే ఆమెను ఇంకా ఫైనలైజ్ చేసాం ఆడిషన్లో అనుకున్నప్పుడు. ఐ కేమ్ టు హర్ అండ్ ఐ టోల్డ్ హర్, ఈ సినిమాలో నేను చెత్తగా చేసినా సరే సినిమా హిట్ అవ్వచ్చు, కానీ ఇన్ కేస్ యూ ఫెయిల్ 10% ఆల్సో సినిమా ఇస్ గాన్. ఈ సినిమాలో షీ గివ్స్ దట్ ఎనర్జీ, టు ద స్క్రీన్ అండ్ ఐ గివ్ ద ఎమోషన్ పార్ట్. సో ఇట్స్ మోర్ లైక్ ఎ జాయింట్ టీమ్ ఎఫర్ట్ లాగా అనమాట. షీల్ గో ప్లేసెస్. టాలీవుడ్లో షీల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఏదండి? మహేష్ మంచి యాక్టర్ అండి. సో బయటికి ఏం కనిపించినప్పుడు అంటే లోపల కొద్దిగా భయం కంగారు ఉంటుంది, డౌటే లేదు. నేను యాక్టర్గా యాక్టింగ్ చేస్తానంటేనే లోపల వణికిపోయాడు. ఏంటంటే ఒట్టి కష్టపడితే సరిపోదు, దిస్ లాట్ ఆఫ్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కొద్దిగా ఈ సినిమా ఇండస్ట్రీలో. అప్పుడు సినిమా యాక్టర్ ఎలా ఉంటారంటండి, 100 మంది ముందు నుంచొని యూఆర్ లైక్ నేకెడ్. సో అందరూ ఏంటంటే యూ విల్ బీ అబ్యూస్డ్. సో యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎవ్రీ వన్. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ కామెంట్. అంటే సో మీరు యాక్టర్ ఏమైపోతాడు, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఫెయిల్ అయితే యువర్ వరల్డ్ మొత్తం రికగ్నైజెస్ యూ యాజ్ అ ఫెయిల్యూర్. సో ఆ డిప్రెషన్ అనేది కెన్ దిస్ గై టేక్ ఇట్. బికాజ్ నేను స్వతహాగా నెమ్మదిగా మెత్తగా తక్కువ మాట్లాడే వ్యక్తిని. సో ఇంకా షెల్లోకి వెళ్ళిపోతానేమో అని చెప్పి ఆయన బాగా కంగారు పడ్డారు. బట్ ఫైనలీ ఈజ్ హ్యాపీ, ఈజ్ ప్రౌడ్. బయట డెఫినెట్గా అండి.
నేను చెప్పాను కదా, ఈ బ్యానరు తరతరాలకు ఉండేటట్టుగా నేను ప్రయత్నిస్తాను. ఒక మంచి కథ వచ్చి నేను సూట్ అవ్వకన్నా వేరే వాళ్ళు సూట్ అవుతారు అనుకుంటే హలో ప్లీజ్ అంతే, నా డౌటే లేదు. కానీ ఇప్పుడు దాకా అట్లాంటి క్యారెక్టర్ ఏది రాలేదు, నేను చేయలేను క్యారెక్టర్ ఇప్పుడు దాకా ఐ నెవర్ కేమ్ అక్రాస్. డబుల్ అయింది, డబుల్. అవును, గులేబే కావాలి కాబుల్ కథ కథ ఓకే సారీ, లేదు వాడలేదండి. ఎందుకంటే అనవసరంగా ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి కదా వాళ్ళకి. మంది పాడే వాయిస్ అండి. ఫస్ట్ నా వాయిస్ బాగాలేదని నా ఫస్ట్ సినిమా కంప్లైంట్ చేశారు. లేదు లేదు, నేను కొద్దిగా సింగింగ్కి కొద్ది దూరం. సో ఫైనలీ 21 సెప్టెంబర్ అంటే రేపే సినిమా రిలీజ్ అవుతుంది. రేపు మీ అందరికీ ఒక షో కూడా ఉంటుంది. కొద్దిగా చూసి చూడగలచ్చు, కొద్ది జాగ్రత్తగా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Hi India Glitz viewers. For all the latest movie review, Interviews. latest updates, Subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.